దేవుడు తన తల్లి దగ్గర అతను చేర్చాడు కదా. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? నానా, మనము దేవుని బిడ్డలం, మనం దేవుని కోసం పుట్టాం, మనం మన కోసం బతకూడదు నానా, మనం దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవించాలి. తల్లి రోజు పాలిస్తా ఆ చిన్న బిడ్డకి నేర్పించుకుంటా పెరిగితే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణుడయ్యాడు. కానీ తల్లి చెప్పిన మాట మర్చిపోలా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఇప్పుడు మనందరము ప్రతిదినము మాధ్యమాల్లో, టీవీలో, ఫోన్స్లో మన వాక్యాన్ని వినొచ్చు. ఆ రోజుల్లో ఏమున్నాయి? తల్లి ఒడి మోషేకి ఆత్మీయ బడిగా మారింది. తల్లి ఒడి మోషేకి ఏమైంది? ఆత్మీయ పాఠాలు నేర్చుకునే బడిగా మారింది. తల్లి నేర్పిస్తున్న పాఠాలు, దేవుని కోసం ఆమె తన బిడ్డకు చెప్తున్న మాటలు, నాయనా ఈ అల్పకాల పాపభోగాలు మనకొద్దు నాయనా, మనము శ్రమ సాధన జీవులం. దేవుని బిడ్డలంటేనే శ్రమ సాధన జీవులం.